హలో అండి. ఈరోజు మనం డయోడ్ సర్క్యూట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా అలాగే సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్స్లో డయోడ్స్ వెనుకున్న ఆ కాంప్లెక్సిటీని పక్కన పెట్టేసి నాన్ లీనియర్ సర్క్యూట్స్ను ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో డీకోడ్ చేద్దాం. అసలు కాంప్లెక్స్ మ్యాథ్స్ లేకుండా నాన్ లీనియర్ సర్క్యూట్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి ఆలోచిద్దాం. దీనికోసం పెద్ద పెద్ద ఫార్ములాస్ అవసరం లేదు. మనం విజువల్ లోడ్ లైన్ పద్ధతులు, మైండ్లో చేసుకునే చిన్న చిన్న అంచనాలతోనే చాలా ఈజీగా ఆన్సర్ రాబట్టొచ్చు. అదెలాగో ఇప్పుడే చూద్దాం. సరే, ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే 1. క్యూ పాయింట్ను కనుక్కోవటం, 2. డయోడ్ మోడల్స్ మరియు అప్రాక్సిమేషన్స్, 3. డీసీ డయోడ్ సర్క్యూట్ల ఎనాలిసిస్, ఇంకా 4. ఏఎండి ఓఆర్ లాజిక్ గేట్స్. అంటే బేసిక్ థియరీ నుంచి డైరెక్ట్గా రియల్ వరల్డ్ అప్లికేషన్స్కి మనం వెళ్ళిపోతున్నామన్నమాట. ఓకే, మన మొదటి టాపిక్ ఫైండింగ్ ది క్యూ పాయింట్. నాన్ లీనియర్ డయోడ్స్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే మనకొక విజువల్ బేస్ అంటే గ్రాఫికల్ అప్రోచ్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా బ్యాటరీ వోల్టేజ్ అనేది సర్క్యూట్లో కరెంటును ఒక ప్రెషర్లాగా క్లాక్వైజ్ డైరెక్షన్లో నెట్టుతుంది అని మనకు తెలుసు కదా. కానీ డయోడ్ కర్వ్ నాన్ లీనియర్గా ఉండటం వల్ల, అంటే ఒకే స్ట్రెయిట్ లైన్ లాగా ప్రవర్తించకపోవటం వల్ల మన రెగ్యులర్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఇక్కడ డైరెక్ట్గా పనిచెయ్యవు. మరి ఈ మ్యాథ్స్ ప్రాబ్లంని దాటడానికి ఏంటి దారి? మన దగ్గర ఒక సింపుల్ 2 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, డయోడ్ వోల్టేజ్ 0 అనుకుని దాన్ని షార్ట్ సర్క్యూట్గా ఊహించుకుని కరెంట్ ఎంతో కనుక్కోవడం. సెకండ్ స్టెప్, కరెంట్ 0 అనుకుని దాన్ని ఓపెన్ సర్క్యూట్ లాగా భావించి వోల్టేజ్ ఎంతో కనుక్కోవడం. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ గ్రాఫ్పై ఒక స్ట్రెయిట్ లైన్ గీసేస్తే చాలు, సొల్యూషన్ వచ్చేస్తుంది. మనం గీసిన ఈ లోడ్ లైన్, డయోడ్ కర్వ్ ఈ రెండూ ఒక దగ్గర ఖండించుకుంటాయి కదా, ఆ పాయింట్నే మనం క్యూ పాయింట్ లేదా క్యూ సెంట్ పాయింట్ అంటాం. సర్క్యూట్ ఆన్ అయ్యి ఒక స్టేబుల్ పొజిషన్కి వచ్చాక ఆపరేటింగ్ వోల్టేజ్, కరెంట్ ఎంత ఉంటాయో ఈ పాయింట్ ద్వారా మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. సరే, ప్రతి చిన్న సర్క్యూట్కి ఇలా గ్రాఫ్లు గీయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకే మన నెక్స్ట్ టాపిక్ డయోడ్ మోడల్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఇది సర్క్యూట్ ఎనాలిసిస్ను ఎంతో స్పీడప్ చేసే ఒక అద్భుతమైన మ్యాథమెటికల్ షార్ట్కట్. ఇక్కడ మనం 2 మోడల్స్ చూడొచ్చు. ఒకటి ఐడియల్ మోడల్, ఇది ఎలాంటి వోల్టేజ్ డ్రాప్ లేకుండా ఒక పర్ఫెక్ట్ స్విచ్ లాగా పనిచేస్తుంది. రెండోది అప్రాక్సిమేట్ మోడల్, ఇది సిలికాన్ డయోడ్ కోసం 0.7V వోల్టేజ్ డ్రాప్ను తీసుకుంటుంది. నిజానికి ఒక సిలికాన్ డయోడ్ను ఇలా 0.7V డ్రాప్గా అనుకోవడం వల్ల రిజల్ట్స్లో యాక్యురసీ మిస్ అవ్వదు, పైగా బోలెడంత టైం సేవ్ అవుతుంది. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే అప్రాక్సిమేట్ మోడల్లో మన మనసులో డయోడ్ ప్లేస్లో ఒక చిన్న 0.7 వోల్ట్ బ్యాటరీని ఊహించుకుందాం. డయోడ్ ఆన్ అయినప్పుడు అది 0.7 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్గా ఎలా మారుతుందో తెలిస్తే చాలు, సర్క్యూట్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఈ 0.7V షార్ట్కట్ని రియల్ వరల్డ్ డీసీ సర్క్యూట్స్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన థర్డ్ టాపిక్ ఎనలైజింగ్ డీసీ డయోడ్ సర్క్యూట్స్. ఒక సర్క్యూట్లో డయోడ్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మెంటల్గా ఆ డయోడ్ ఉన్న చోట ఒక రెసిస్టర్ను ఊహించుకోవాలి. అప్పుడు మన మెయిన్ బ్యాటరీ ప్రెషర్ ఆ కరెంట్ను ఏ డైరెక్షన్లో పంపుతుందో చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. దీనికోసం ఒక గోల్డెన్ రూల్, అదే మన ఆన్ ఆఫ్ మెంటల్ చెక్లిస్ట్ ఉంది. నెంబర్ 1, డయోడ్ను రెసిస్టర్గా ఊహించుకుందాం. నెంబర్ 2, కరెంట్ వెళ్లే డైరెక్షన్ డయోడ్ సింబల్లో ఉన్న యారో మార్క్తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక నెంబర్ 3, దానిపై వోల్టేజ్ 0.7V కంటే ఎక్కువగా ఉందో లేదో చెక్ చేద్దాం. అంతే. ఇక్కడ ఒకవైపు ఆఫ్ లేదా ఓపెన్ సర్క్యూట్ స్టేట్ని, మరోవైపు ఆన్ లేదా కండక్టింగ్ స్టేట్ని మనం కంపేర్ చేసి చూడొచ్చు. డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ కూడా ఎంత సింపుల్ సిరీస్ సర్క్యూట్గా మారిపోతుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఫైనల్లీ మన లాస్ట్ టాపిక్ అండ్ ఆర్ లాజిక్ గేట్స్. మనమింతసేపు మాట్లాడుకున్న ఈ బేసిక్ కాంపోనెంట్స్ మోడర్న్ కంప్యూటింగ్ టెక్నాలజీకి ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. కేవలం డయోడ్ల చిన్న చిన్న అరేంజ్మెంట్సే మనం రోజూ వాడే డిజిటల్ లాజిక్ గేట్స్ను ఎలా తయారు చేస్తాయో చూస్తే నిజంగా అద్భుతం అనిపిస్తుంది.
లాజిక్ గేట్స్ అర్థం కావాలంటే ముందుగా డిజిటల్ లాంగ్వేజ్ అయిన వన్స్ అండ్ జీరోస్ని ఫిజికల్ వోల్టేజ్ లెవెల్స్లో నిర్వచించుకుందాం. బూలియన్ లాజిక్లో 1 అంటే 10V అనమాట, అంటే హై స్టేట్. అలాగే 0 అంటే 0V, అంటే లో స్టేట్. ఇది మైండ్లో పెట్టుకుంటే తర్వాతి విశ్లేషణ చాలా ఇంట్యూటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాజిటివ్ లాజిక్ ఓఆర్ గేట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక 10 వోల్ట్ ఇన్పుట్ ప్రెషర్ ఇచ్చినప్పుడు అది ఆ 0.7 వోల్ట్ డయోడ్ అడ్డంకిని చాలా ఈజీగా దాటేసి డయోడ్ను ఆన్ చేస్తుంది. దాంతో ఆ మిగిలిన 9.3 వోల్టేజ్ నేరుగా అవుట్పుట్ వైపుకు వెళ్ళిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అసలు క్యాచ్ ఏంటంటే, అవుట్పుట్ దగ్గర మనకు వస్తున్న ఈ 9.3V అనేది డిజిటల్ సిస్టమ్స్లో 1గా రిజిస్టర్ కావడానికి సరిపోయేంత స్ట్రాంగ్ వోల్టేజ్. సో ఏ ఒక్క ఇన్పుట్ హై స్టేట్లో ఉన్నా కూడా అవుట్పుట్ ఖచ్చితంగా హై స్టేటే వస్తుంది అనే ఓఆర్ గేట్ బేసిక్ రూల్ను ఈ సింపుల్ డయోడ్ సర్క్యూట్ ఎంత పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసిందో గమనించాం కదా. మొత్తానికి డీసీ కాన్సెప్ట్స్ వాడి క్యూ పాయింట్ నుంచి లాజిక్ గేట్స్ వరకు డయోడ్స్ ఎలా పనిచేస్తాయో పక్కా క్లారిటీ వచ్చేసింది. సరే, ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ డయోడ్ సర్క్యూట్స్కి మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీని యాడ్ చేస్తే ఏమవుతుంది? అసలు ఈ రూల్స్ అన్నీ ఎలా మారిపోతాయి? ఇది రెక్టిఫైయర్లు, క్లిప్పర్ల గురించి మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్కి ఒక సాలిడ్ లీడ్ అనుకోవచ్చు. అప్పటిదాకా దీని గురించి ఆలోచిస్తుందాం.